మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఉప్పు బ్యాటరీలు అదేనండి సోడియం అయాన్ బ్యాటరీలు మార్కెట్లోకి అయితే వచ్చేసాయి. కేపీఐటీ అనే పూణే బేస్డ్ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి సోడియం అయాన్ బ్యాటరీస్ని లాంచ్ చేసింది. అసలు ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ అంటే ఏంటి, వీటితో మనకి ఏం ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలోనైతే మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవి తెలుగుకి స్వాగతం. ముందుగా అసలు సోడియం అయాన్ బ్యాటరీస్ అంటే ఏంటి? వాట్ ఆర్ సోడియం అయాన్ బ్యాటరీస్? పీరియాడిక్ టేబుల్లో లిథియం మరియు సోడియం ఒకే గ్రూప్లో ఉంటాయి. సో దీనివల్ల ఈ రెండుటి కెమికల్ ప్రాపర్టీ కూడా సేమ్. ప్రస్తుతం ఉన్న లిథియం అయాన్ బ్యాటరీస్లో క్యాథోడ్ మెటీరియల్గా లిథియంని అయితే యూజ్ చేస్తారు. సేమ్ అలానే ఈ సోడియం అయాన్ బ్యాటరీస్లో కూడా సోడియం మెటల్ని క్యాథోడ్ మెటీరియల్గానైతే యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ సోడియం అనేది చార్జ్ క్యారియర్గానైతే పనిచేస్తుంది. సోడియం అంటున్నావు, అసలు ఈ సోడియం అంటే ఏంటి, ఎక్కడ దొరుకుతుంది అంటే సోడియం అంటే ఏమీ లేదు, ఉప్పు. మనం కూరలో వాడుకునే ఉప్పుని సోడియం క్లోరైడ్ అని అంటాము. అండ్ ఈ సోడియం వచ్చేసరికి సముద్రంలోనైతే దొరుకుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన భూమి మీద మోస్ట్ కామన్గా ఫ్రీగా దొరికే 6th మోస్ట్ కామన్ ఎలిమెంటే ఈ సోడియం. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పుడు మన ఇండియాలో లిథియం అయాన్ బ్యాటరీస్ ఉన్నాయి కదా, వై దిస్ సోడియం అయాన్ బ్యాటరీస్? ప్రస్తుతం మన ఇండియాలో సేల్ అవుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్లో 70% ఆఫ్ ద బ్యాటరీస్ బయట దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నవే. మన సెంట్రల్ గవర్నమెంట్ వారి టార్గెట్ ప్రకారం 2030 సంవత్సరం కల్లా మన ఇండియాలో అమ్మే 30% ఆఫ్ ద వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవ్వాలి. మరి ఈ టార్గెట్ని మనం అచీవ్ చేయాలంటే ఈ బ్యాటరీస్ అనేవి మన ఇండియాలోనే తయారవ్వాలి. లిథియం గురించి పొరుగు దేశాలపైన ఆధారపడితే మన టార్గెట్ని అస్సలు రీచ్ అవ్వలేం. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో 5.9 మిలియన్ టన్నుల లిథియం రిజర్వ్స్ అనేవి బయటపడ్డాయి. బట్ ఆ లిథియంని ఆక్షన్ వేసి మైనింగ్ చేసి ప్రాసెస్ చేసి బ్యాటరీస్లో పెట్టడానికి ఇంకో 5 సంవత్సరాలైనా టైం పడుతుంది. సో మనకంత టైం లేదు. అండ్ నేను చెప్పినట్టు లిథియంతో కంపేర్ చేసుకుంటే సోడియం అనేది భూమి మీద 1000 రేట్లు ఉచితంగా లభిస్తుంది. అంతా బాగానే ఉంది, మరి సోడియం అయాన్ బ్యాటరీస్ వల్ల ఉపయోగాలేంటి? యూజెస్ ఆఫ్ సోడియం అయాన్ బ్యాటరీస్. సోడియం అయాన్ బ్యాటరీస్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి లిథియం అయాన్ బ్యాటరీస్ గురించి మాట్లాడుకుందాము. మెయిన్గా లిథియం అయాన్ బ్యాటరీస్లో 2 రకాలు ఉంటాయి, అదే ఎన్ఎంసి అండ్ ఎల్ఎఫ్పి. ఈ ఎన్ఎంసి అనేది టాప్ ఆఫ్ ది లైన్ పాపులర్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెమిస్ట్రీ అన్నమాట. చాలా మట్టుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీస్ ఈ ఎన్ఎంసి బ్యాటరీస్నే వాడుతూ ఉంటారు. ఈ ఎన్ఎంసి బ్యాటరీస్లో ఎనర్జీ డెన్సిటీ అనేది ఎక్కువ. కానీ 2022 వేసవి కాలంలో కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ నుండి మంటలు అయితే రావడం జరిగింది. సో అప్పటి నుండి కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీస్ ఎల్ఎఫ్పి బ్యాటరీస్ ని యూజ్ చేయడం అయితే మొదలెట్టారు. ఈ ఎల్ఎఫ్పి బ్యాటరీస్ లో ఎనర్జీ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది, కాకపోతే ఇవి సేఫ్ అన్నమాట. నార్మల్ గా ఈ ఎనర్జీ డెన్సిటీని వాట్ అవర్ పర్ కేజీస్ లోనైతే కొలవడం జరుగుతుంది. ఎన్ఎంసి బ్యాటరీస్ లో డెన్సిటీ అనేది 270 వాటర్ పర్ కేజీగానైతే ఉంటుంది. అదే ఎల్ఎఫ్పి బ్యాటరీస్ లో కేవలం 170 వాట్ అవర్ పర్ కేజీగా ఉంటుంది. ఎల్ఎఫ్పి బ్యాటరీస్ లో ఎనర్జీ డెన్సిటీ తక్కువైనప్పటికీ అవి సేఫ్. అందుకే మెజారిటీ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కార్స్ లో ఈ ఎల్ఎఫ్పి బ్యాటరీ ఉన్న కెమిస్ట్రీనే వాడుతూ ఉంటారు. అండ్ 2 వీలర్స్ లో స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎన్ఎంసి కెమిస్ట్రీని కంటిన్యూ చేస్తున్నారు. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే ఇంతవరకు సోడియం బ్యాటరీలు వాడుకలోకి రాకపోవడానికి ఈ ఎనర్జీ డెన్సిటీయే మెయిన్ రీజన్. ఎల్ఎఫ్పి కెమిస్ట్రీ ఉన్న బ్యాటరీస్ లో ఎనర్జీ డెన్సిటీ అనేది 170 వాట్ అవర్ పర్ కేజీగా ఉంటే సోడియం బ్యాటరీస్ లో కేవలం 40 నుండి 45 వాట్ అవర్ పర్ కేజీగానే ఉండేది. కానీ వాటి మీద పరిశోధనలు చేసే కొద్దీ ఇప్పుడు ఈ ఎనర్జీ డెన్సిటీ అనేది 100 నుండి 110 వాట్ అవర్ పర్ కేజీ వరకు వచ్చింది. అంటే రానున్న రోజుల్లో లిథియం అయాన్ బ్యాటరీస్ కు సమానంగా ఈ సోడియం అయాన్ బ్యాటరీలో ఎనర్జీ డెన్సిటీ అనేది ఉంటుంది. అండ్ టాప్ ఆఫ్ దట్ ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ లో మనకి చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. ఒక లిథియం అయాన్ బ్యాటరీ ఫుల్ చార్జ్ అవ్వడానికి 2 నుండి 3 గంటల సమయం తీసుకుంటే ఈ సోడియం అయాన్ బ్యాటరీ అనేది 20 నుండి 30 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అయితే అవుతుంది. ఛార్జింగ్ టైం చాలా తక్కువ కాబట్టి ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీస్ బదులు తక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీస్ వెహికల్స్ లో అయితే వాడుకోవచ్చు. దీనివల్ల వెహికల్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అండ్ ఈ సోడియం అయాన్ బ్యాటరీలు చాలా సేఫ్. -డిగ్రీల టెంపరేచర్ నుండి అధిక ఉష్ణోగ్రతల వరకు ఈ బ్యాటరీస్ అయితే తట్టుకోగలవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సోడియం మన ఇండియాలో ఫ్రీగా దొరుకుతుంది. కాబట్టి ఈ బ్యాటరీస్ యొక్క కాస్ట్ లిథియం అయాన్ బ్యాటరీస్ తో కంపేర్ చేసుకుంటే చాలా మట్టుకు తక్కువే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఒక లిథియం అయాన్ బ్యాటరీ నార్మల్గా 1500 నుండి 2000 సైకిల్స్ వరకు వస్తే ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ 3000 నుండి 6000 ఛార్జింగ్
ఛార్జింగ్ సైకిల్స్ వరకు వస్తాయి. సో వీడియోని ఇక్కడ వరకు చూశాక ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ పైన మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ మన ఇండియాలోకి ఎప్పుడు వస్తాయి? వెన్ కెన్ వి ఎక్స్పెక్ట్ సోడియం అయాన్ బ్యాటరీస్ ఇన్ ఇండియా? ఎగ్జాక్ట్ గా 1 వీక్ బ్యాక్ KPIT అనే పూణేకి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ ఈ బ్యాటరీస్ ని మార్కెట్ లోకి లాంచ్ చేసింది. సో ఇవే మన ఇండియాలో మొట్టమొదట లాంచ్ అయిన బ్యాటరీస్. సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ అంటున్నావు, మరి బ్యాటరీస్ తయారు చేస్తుంది ఏంటంటే వీళ్ళు ఎగ్జాక్ట్ గా 2 ఇయర్స్ బ్యాకే ఈ బ్యాటరీస్ పైన వర్క్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. అండ్ ఈ KPIT అనేది ఆటోమొబైల్ కంపెనీస్ కి ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో 2 ఇయర్స్ బ్యాక్ ఈ కంపెనీని ఎవరు అంత సీరియస్ గా తీసుకోలేదు, కానీ ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు గ్లోబల్ గా ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ పై వర్క్ చేస్తున్న కొన్ని కంపెనీస్ తో పార్ట్నర్షిప్ అయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వాళ్ళ కొలాబరేషన్ తో వీరి సోడియం బ్యాటరీస్ ని డెవలప్ చేశారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ లో ఎనర్జీ డెన్సిటీ అనేది 40 నుండి 45 Wh/kg ఉంటుంది. కానీ ఈ KPIT వాళ్ళు ఈ బ్యాటరీని లాంచ్ చేసే సమయానికి వాళ్ళు 170 Wh/kg అయితే ప్రామిస్ చేయడం జరిగింది. అంటే LFP బ్యాటరీలో ఎంత డెన్సిటీ అయితే ఉంటుందో ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ లో కూడా మనకి అంతే డెన్సిటీ ఉంటుంది. KPIT కంపెనీ వాళ్ళ ప్రకారం ప్రస్తుతం వీళ్ళు ఆటోమొబైల్ కంపెనీస్ తో ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ ని ప్రాక్టికల్ గా టెస్టింగ్ కోసం మాట్లాడుతున్నట్టు, ప్రాక్టికల్ టెస్టింగ్ లో ఇవి పాస్ అయ్యి మాస్ ప్రొడక్షన్ కి లైసెన్స్ రాగానే వీటి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామని వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ మార్కెట్ లోకి రావడానికి ఇంకో సంవత్సరం నుండి 2 సంవత్సరాల టైం అయితే పడుతుంది. కాకపోతే ఈ KPIT అనే కంపెనీ వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే మాత్రం లిథియం అయాన్ బ్యాటరీస్ ని వీళ్ళు ఖచ్చితంగా ఈ సోడియం బ్యాటరీస్ తో రీప్లేస్ చేసేలానే కనిపిస్తున్నారు. ఇలా కానీ జరిగితే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క కాస్ట్ అనేది 30% అయితే తగ్గుతుంది. అండ్ ఈ సోడియం బ్యాటరీస్ లో ఛార్జింగ్ టైం చాలా తక్కువ కాబట్టి మనం ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీస్ కాకుండా తక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీస్ ని ఎలక్ట్రిక్ వెహికల్స్ లో యూజ్ చేసుకొని ఒక ½ an hour లో ఛార్జ్ చేసుకునే వెసులుబాటు అయితే మనకి కలుగుతుంది. సో చూసారుగా, ఇదన్నమాట సోడియం అయాన్ బ్యాటరీస్ పై పూర్తి ఇన్ఫర్మేషన్. మరి ఈ సోడియం బ్యాటరీస్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.